చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పాకిస్తాన్ ఒక కంట్రీ పోతే ఇరుక్కుంటే రిటర్న్ రావడం కష్టం. ఇంకా పోలీసు నిజంగా పెట్టే టార్చర్ చాలా ఘోరంగా ఉంది. మళ్ళీ ఇక్కడ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్స్ తో బాండింగ్ కానీ, మళ్ళీ ఒక నాయకుడు తండ్రి కావాల్సి వస్తుంది. ఒక అంతమందికి నార్మల్ గా వేటకు వెళ్ళేటప్పుడు అప్పుడు తండ్రిగా ఎలా నిరూపించుకున్నాడు, చాలా చాలా బాగుంది. సముద్రంలో విజువల్స్ చాలా చక్కగా ఉన్నాయి. నిజంగా సముద్రం నిజంగా మనం నార్మల్ జర్నీలో చూస్తాం, తిరిగి వస్తామో లేదు, ఇంకా సముద్రం మీద వాటి అలల తాకిడి వల్ల కానీ ఎన్నో జీవులు కానీ మళ్ళీ నావిక దళం కసి వాటన్నిటిని తట్టుకొని వాళ్ళు వేటకు వెళ్తారు ఎంతో దూరం. నిజంగా చాలా చక్కగా, నిజంగా అంతకుముందు మత్స్యకారులు ఏదో కొన్నిసార్లు గుర్తించుకుంటారు, ఈ మూవీతో చాలా గుర్తించుకుంటాం వాళ్ళ పనితీరు ఎంత ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యేది చాలా చక్కగా ఉంది. ఇంకా సాయి పల్లవి యాక్టింగ్ అయితే బీభత్సం. అంతకుముందు వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చూసాం లవ్ స్టోరీ మూవీలో, ఈ మూవీ అంతకు మించి ఉంది. నిజంగా ఆమె పట్టిందలా బంగారం అనిపిస్తుంది, ఆమె చూసిగా తీసుకుంటుంది. ఈ మూవీ సెలెక్ట్ చేసినందుకు ఆమె అంత బాగా మెచ్చుకోవాలి. ఇంకా డైరెక్టర్ చంద్రు మొండెటి గారు అయితే సీన్ టు సీన్ బాగా ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది. మంచి థియేటర్ల గోళాల తాకిడికి నిజంగా ఎక్కడ 1-2 సీన్లు మిస్ అయ్యన ఫీల్ వచ్చింది. చాలా సూపర్ ఉంది. మళ్ళీ తండేలుగా నిరూపించుకునేటప్పుడు మళ్ళీ పాకిస్తాన్ లో ఒక ఫైట్ ఉంది, ఒక గేమ్ పెట్టినప్పుడు సూపర్. ఆ టైం ఎమోషన్స్ కానీ మళ్ళీ అన్ని రకాలుగా ఏ ఎమోషన్స్ కామెడీ సీన్స్ లో కానీ, లవ్ సీన్స్ లో కానీ, కోపంలో కానీ చాలా ఆకట్టుకున్నాడు. నిజంగా ఆయన కెరీర్ లో, ఆయన 2 years కెరీర్ లో మర్చిపోలేని మూవీ. కొంచెం దూత మూవీలో కొంచెం అప్సెట్ అయ్యాం, థియేటర్ లో రావాల్సింది కదా అని. ఈ మూవీ థియేటర్ లో వచ్చి నిజంగా ఆయన కెరీర్ లో ఆయన ఏ మూవీ చూసుకున్నా దీన్ని కంపేర్ చేయడం అంత మించి ఉంది. భవిష్యత్తులో తీరుస్తారో లేదో రియల్ ఇన్సిడెంట్ స్టోరీ చూస్ చేసుకోవడం నాట్ ఈజీ. దాన్ని ఎక్కడ కొంచెం మిస్ అయినా అది ఎన్నో ట్రోల్స్ వస్తాయి, నెగిటివ్ వస్తుంది. ఆయన తీసుకొని చందు మొండెటి గారు డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ అయితే చాలా చక్కగా ఉంది. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ. లేదండి, అస్సలు ఎక్కడ బోర్ అనిపిస్తారు, మంచి ఫీల్ వచ్చింది. మూవీ అయితే చాలా ప్రతి ఒక్క సీన్ టు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎక్కడ బోర్ అనిపిస్తారు. ఇంకా కొంచెం అక్కడ గోల తాకిడికి ఎక్కడ మనమే 1-2 సీన్ లో మిస్ అయ్యామనిపిస్తుంది, కానీ ఎక్కడ లాగ్ అయితే అస్సలు లేదు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ కావచ్చు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఫోర్స్ చేసి ఉంటారు దర్శన్. ఎందుకంటే ఐ బీన్ ఫాలోయింగ్ లైక్ బేసికలీ నేను శ్రీకాకుళం నుంచే. సో వెన్ చందు గారు ఇది అనౌన్స్ చేసినప్పుడే ఆయన రీసెర్చ్ చేస్తున్నాను, నేను చాలా వాళ్ళతో ట్రావెల్ చేశాను, స్టోరీ అంతా నేను ప్రాపర్ గా తీసుకుంటున్నాను అన్నప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నాకు తెలిసిన కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఉండొచ్చేమని అనుకున్నాను. బట్ చాలా వరకు అవి చాలా మిస్ అయ్యాయి. మేబీ ఆ ఫోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయో, ఏవి డ్రైవ్ చేసా మనకి అర్థం కాదు, కానీ మూవీలో చాలా సినిమాటిక్ లిబర్టీ తీసేసుకున్నాం అనిపించింది. డైరెక్షన్ అనేది టేకింగ్ చాలా బాగుంది. బట్ యాజ్ ఎ స్టోరీ లైన్, బికాస్ ఇది మనం ఏదో ఒక లవ్ స్టోరీ అనో లేకపోతే ఒక మైథలాజికల్ మూవీ అనో మనం రాలేదు. వి నో బయోపిక్ అంటే ఒక తాండేల్ గురించి మూవీ తీస్తున్నారని, ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే ప్రమోట్ చేసుకున్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళకే ప్రమోట్ చేసుకున్నారు. అలాంటప్పుడు ఆ స్టోరీలో కనీసం నువ్వు సినిమాటిక్ లిబర్టీ యూజ్ చేసి ఒక 10-20% చేంజ్ చేసుకోవచ్చు, కానీ బట్ ఎంటైర్ ఒక 40% 50% నువ్వు చేంజ్ చేయాలంటే అది కరెక్ట్ గా అనిపించింది అండి. చంద్రు గారి మార్క్ అయితే నాకు అలా కనిపించింది. మరి అలానే ఉంది కదండి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ పెట్టుకున్నా, సెకండ్ హాఫ్ అంతా తాండేల్ గురించి పెట్టారు. తాండేల్ గురించి కూడా అక్కడ ఎలా ఎస్కేప్ అయ్యారని పెట్టారు, కానీ అలాంటప్పుడు నువ్వు తాండేల్ అనే నేమే యూజ్ చేయకుండా ఉండాల్సింది. ఏదైనా లవ్ స్టోరీ అని పెట్టుకోండి, లేకపోతే సర్వైవల్ అని పెట్టుకోండి. బట్ తాండేల్ అని యూజ్ చేసినప్పుడు వి ఎక్స్పెక్ట్ ఆ తాండేల్ వాళ్ళ కష్టాల గురించి, ఆ ఫిషర్మెన్ వాళ్ళ కష్టాలు, బికాస్ వాళ్ళ లైఫ్ అంతా ఈజీ కాదండి. గుజరాత్ లో అక్కడికి ఎక్కడికో వెళ్ళి, శ్రీకాకుళం నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ పడే కష్టాలు అవన్నీ మీరు ఇంకొంచెం బాగా చూపించుంటే మేబీ ఇట్ వుడ్ హావ్ డ్రివెన్ సంథింగ్. బట్ యాజ్ ఎ ప్రాపర్ కంప్లీట్ మూవీ అయితే ఇట్స్ యావరేజ్ ఫ్లిక్ అండి. సో కాంబినేషన్ దే ఆర్ నోన్ ఫర్ ఇట్ అండి. లైక్ వాళ్ళది కొత్త మూవీ అయితే కాదు. అండ్ సాయిపల్లి గారికి ఇదేంటో నాకు ఆవిడ చూసి ఇంకా సేమ్ రోల్, ఇంకా షీఈస్ బాండ్ ఫర్ దీస్ రోల్స్ అన్నట్టు అనిపిస్తుందో, లేకపోతే ఇంక ఈవిడ ఈ రోల్స్ చేసుకుంటే, అంటే మనకు ఒక పాయింట్ లో చూడండి మహేష్ బాబు గారు అన్ని మెసేజ్ డ్రివెన్ మూవీస్ తీస్తున్నారు, ఈవిడ కూడా ఇంకా అలా ఫ్యామిలీ డ్రివెన్ మూవీస్ తీస్తారేమో అనిపిస్తుంది. బట్ యాజ్ ఎ కాంబినేషన్ లైక్ చైతన్య గారి మేక్ ఓవర్ కూడా చాలా బాగా అనిపించింది. లైక్ ఆయన ముందు మూవీస్ మనం చూస్తే కస్టడీ మూవీ చూస్తాం, దాని నుంచి దీని మూవీకి వచ్చేసరికి ఆయన బాడీ బిల్డింగ్ అని కంప్లీట్లీ లైక్ ఆయన కంప్లీట్ మేక్ ఓవర్ అయితే చాలా బాగా అనిపించింది. యాజ్ అన్ యాక్టర్ దే ఆర్ ప్రూవ్డ్, లైక్ దే ప్రూవ్ దేర్ 100% and they gave this. బట్ దట్స్ నాట్ ద ఓన్లీ థింగ్. వాళ్ళు అంటే మనం ఒక ఫ్యామిలీగా కానీ మనందరం ఒక థియేటర్స్ కి రావాలంటే అది సరిపోదు అనిపించింది.
ప్రాణం పెట్టేసిండు భయ్య మా చేతు బాబు. మా నాగ చైతన్య ఫ్యాన్స్ ని ఇన్ని రోజులు ఎంత హింసించారు. అరే ఒక్కొక్కడు పాన్ ఇండియా మూవీ ఇట్టు కొడుతుండు, మీ కూడా ఇంకా నార్మల్ సినిమా ఇట్టు కొడతలేడు అని చెప్పేసి చాలా హింసించారు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒక్కటే, ఒక్కసారి థియేటర్ లోకి వెళ్ళి చూడండి. మీ హీరో, మీ అభిమాన హీరోలను కూడా మర్చిపోతారు. అన్న సాయి పల్లవి క్యారెక్టర్ చాలా సింపుల్ గా ఉంది. ఆమె చేసే డాన్స్ అయినా శివుడి దగ్గర అది హైలైట్ ఉంది. కానీ ఎమోషన్ అనే ఒక పదం ఈ సినిమా చాలా ఒక స్టేజ్ కి తీసుకెళ్ళింది. లోపల సీట్ల మీద కూర్చుంటే ఒట్టానా, సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య బాబుకి సినిమా పెద్ద హిట్టు. సినిమాలోనా ఏ సీన్ నచ్చలేదు, ప్రతి ఒక్కటి నచ్చింది. కానీ ఎస్పెషల్లీ ఏం లాగలేదన్న. స్టార్ట్ చేయడమే లవ్ స్టోరీతో స్టార్ట్ చేశాడు. నాకు మా పిల్ల గుర్తొచ్చింది. మా పిల్ల అంటే నా పిల్లం పేరు మరిమరియాల్. అర్థమవుతుందా? మా పిల్లని నేను బుజ్జి తల్లి అని పిలిస్తే అదేమనుకుంది, అరే మా ఆయనకు నా మీద ప్రేమ ఎక్కువైంది అనుకుంది. కానీ నాకు సాయి పల్లవి మీద ప్రేమ ఎక్కువైందని దానికి ఏం తెలుసు? సీన్ లో ప్రతి కలెక్షన్ ఎంత అనుకున్న పుష్ప రికార్డ్స్ బద్దలు కొట్టేంత రేంజ్ ఉందన్న. సినిమాలో మ్యాటర్ ఉంది. చందు మొండేటి గారు ప్రతి ఒక్క సీన్ ని, ప్రతి ఒక్కడు సముద్రం అంటే సొరచాప లేకపోతే బ్లూ వేలు ఇలాంటివి తీస్తారు. కానీ సినిమాకి ఏం కావాలో ఆ సబ్జెక్ట్ తీసుకొని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సినిమా మాత్రం 100 days పక్కా. కలెక్షన్ మాత్రం ఎంత కొట్టొచ్చు. మంచి లవ్ స్టోరీ తీసిండు. పాకిస్తాన్ జైలు బ్యాక్ డ్రాప్ చూపించినా గానీ వైలెన్స్ చూపించినా గానీ సినిమా వైలెన్స్ ఎక్కడ ఉన్నట్టు అనిపించదు. బాగుంది, లవ్ స్టోరీ ఉన్నది, ఫైట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి సినిమాలో. ఆఖరికి సినిమా చూస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. నేనైతే ఏడ్చిన, గర్వంగా చెప్తున్నా. సినిమా సెకండ్ హాఫ్ లో ఏడుపు వస్తుంది. ఆ పాకిస్తాన్ లో ఉన్నప్పుడు బుజ్జి తల్లి కాస్త నవ్వి మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరు సిచ్యువేషన్ చూస్తే ఏడుపు వస్తుంది. సినిమా మాత్రం ఓవరాల్ గా బ్లాక్ బస్టర్. అక్కినేని ఫ్యామిలీకి మరొక బ్లాక్ బస్టర్ మూవీ వాళ్ళ కెరియర్ లో, అక్కినేని ఫ్యామిలీ కెరియర్ లో పక్కా. ఇది మాత్రం రాసి పెట్టుకోవచ్చు. అవార్డ్స్ వస్తాయి సినిమా పక్కా. బాగుంది మేడం, ఓవరాల్ గా సూపర్ ఉన్నది. వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది ఇద్దరిది. తక్కువ సార్లు కలుసుకుంటారు కానీ సూపర్ ఉంది. ఎందుకంటే ఆయన సముద్రంలో వేటగా వెళ్తుంది ఎక్కువ. కలిసినప్పుడు మాత్రం ఆ సీన్స్, ఆ ఫోన్ లో సీన్స్ మాత్రం హైలైట్. ఎమోషన్ సీన్స్ నేను చెప్తున్నాగా మేడం, ఏడ్చిన. నేనైతే గర్వంగా చెప్తున్నా, ఏడ్చిన. సినిమా బాగుంది. లవర్స్ చూస్తే గర్వపడుతుంది. ఒకరిని కోసం ఒకరు ప్రేమిస్తే ఇంత కష్టం ఉంటుందా? ఎంత కష్టమైనా నష్టమైనా మనం ముందుకెళ్ళాలి. ఏ కష్టం వచ్చినా దాన్ని కొట్లాడుకుంటా జైల్లో పడని, అతను జైల్లో పడితే అతన్ని పోరాడి మారి తీసుకొస్తారు. సాయి పల్లవి గారు బాగుంటుంది. నాకైతే తండేల్ చాలా బాగా నచ్చింది. దుల్ల కొట్టేశారు చందు మొండేటి గారు, సాయి పల్లవి గారు, అలానే నాగ చైతన్య గారు. ముగ్గురు దుల్ల కొట్టేశారు. సాయి పల్లవి గారు యాక్టింగ్ గురించి మనం మాట్లాడక్కర్లే. క్లియర్ డామినెన్స్ ఈ సినిమాలో కూడా. ఆవిడ అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటది. అలానే నాగ చైతన్య గారి గురించి కూడా మనం మాట్లాడక్కర్లే. మజిలీ చూసాం, ప్రేమం చూసాం. అలానే ఇలాంటి మంచి సినిమాలు ఆయన చేస్తూనే ఉన్నారు. మనం జనం ఎంకరేజ్ చేయాలి ఆయన్ని, అంతే. సో హిందీ కూడా సినిమా చాలా మంచి యాక్టింగ్ చేశారు. ఎస్పెషల్లీ పాకిస్తాన్ లో ఉన్నప్పుడు వాళ్ళు పడ్డ కష్టాన్ని, అలానే చేపలు పట్టే వాళ్ళ కష్టాన్ని చాలా న్యాచురల్ గా, రియలిస్టిక్ గా చూపించారు. చందుమోహన్ రెడ్డి గారి స్క్రీన్ ప్లేకి తగ్గట్టు ఈయన యాక్టింగ్ కూడా చాలా రియలిస్టిక్ గా, న్యాచురల్ గా ఉండింది. ఎక్కడ కూడా తగ్గలేదు. దానికి తగ్గట్టే మంచి మంచి సీక్వెన్సెస్ వచ్చినప్పుడు డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, పాటలు ఎంత బాగా హిట్ అయ్యాయో మనకు తెలుసు. అవి చూడడానికి కూడా ఇంకా చాలా బాగుంటాయి పాటలు. సినిమా మాత్రం అమ్మయ్య మంచి సినిమా చూసాం రాబోయ్ అన్న ఫీల్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ కాదు, చెప్పేవాళ్ళు లాగానే చెప్తారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు, పెద్ద పెద్ద ఫైట్ సీక్వెన్స్లు ఉండవు. సో లాగ్ అనొచ్చు. ఎందుకు అంటే స్టోరీ అలాంటిది, మీకు స్లో నరేషన్ ఉంటది. అది లాగ్ అని చెప్పాను నేనైతే. నా చైతన్య గారు బుజ్జితల్లి అన్నప్పుడు మనకు కూడా బుజ్జితల్లి ఉంటే బాగుంటది అనిపిస్తుంది. అది కష్టంలే కానీ అది వేరే విషయం. కానీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం చాలా బాగుంటుంది. It means like the India and Pakistan war like the backdrop was it was good. Okay, thank you so much guys. देखिए ना, नहीं देखिए? देखे अच्छा है, कैसे है? अच्छा है। अच्छे है? हाँ हाँ, चैतन्य नाग चैतन्य कैसे है? अच्छे है? हाँ हाय बोलो, हाय बोलो, हाय।
నాగ చైతన్యకి లవ్ స్టోరీ సినిమా సెట్ కాదు అదే అని చెప్పేసి అన్నది. ఒక్కసారి ఒక 10 నిమిషాలు మీ టైం కాదంటే ఒక్కసారి వచ్చి కూర్చోండి, తర్వాత మీరు దిగి వెళ్ళిపోతే అప్పుడు అడగండి. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య బాబు కెరియర్ లో ఇది పెద్ద హిట్. సాయి పల్లవి మాత్రం ఈ సినిమా దేవతలా ఉంది. అరే ఆ పద్ధతి, అరే అప్పట్లో ఒక సౌందర్యం చూస్తే ఎలాంటి ఫీల్ వస్తుందో అలా ఉంది సినిమా. ఎలా చూసుకున్నా సరే ఓవరాల్ గా ఫస్ట్ డే 1000 crores కలెక్ట్ చేసేంత దమ్మున్న సినిమా. అసలుకి మనోడు చెప్పినట్టే, నాగ చైతన్య చెప్పినట్టే ఆడియో లాంచ్ లో, దద్దా గుర్తెట్టుకో ఈ పాలి ఆట గురి తప్పేదేరే ఫిబ్రవరి 7 తారీఖు అంటే ఈ రోజు రాజులమ్మ జాతరే బాక్స్ ఆఫీస్ మొత్తం దుల్ల కొట్టేస్తాడు. వాళ్ళు మాట్లాడే యాస అయినా భాష అయినా సరే ఆ ప్రాసలు ఏంది బ్రో. అసలుకి ఆ సీన్ లో లాస్ట్ లో పాకిస్తాన్ కుక్కల్ని ఉరికిచ్చి కొడతాడు చూసినావా, ఆడ ఫిదా అయిపోయినా. తండేల్ అంటే ఒక నాయకుడు అని చెప్పేసి అని అంటారు కానీ నాయకుడు కాదు, విప్లవ తాండం మారుతుంది థియేటర్ లోపల. ఎలా చూసుకున్నా సరే ఒకప్పుడు మన మహేష్ బాబుకి పోకిరి సినిమా ఎలా టర్నింగ్ పాయింట్, పవన్ కళ్యాణ్ కి ఖుషి ఎలా టర్నింగ్ పాయింట్, చేతు బాబుకి తండేల్ సినిమా అనేది అలా హిట్ అలా ఉంది. ఎలా చూసుకున్నా సరే నాగార్జున కొడుకు అని చెప్పేసి ఎవరయ్యా అనేది, ఒక చేపలు పట్టేటోని కొడుకు ఎలా ఉంటాడో అలా అంత డెడికేషన్ పెట్టి సినిమా తీసిండు. కానీ ప్రతి ఒక్క అభిమాని ఆదరించి సినిమాని 1000 కోట్లు కొట్టే అంత సత్తా ఉన్న సినిమా. చందు మొండెట్టి గారు ఏందండి మీ డైరెక్షన్, దుల్లా కొట్టేసిరండి మీరైతే. అసలుకి ఒక సినిమా చూసుకుంటే ఈ సినిమాకి వేరే సినిమాకి పోటీ ఉంటది, కానీ ఈ సీన్ లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక మూవీ డైరెక్టర్ కి పోటీ అన్నట్టు. అరే ఆ పాటలు ఏంది బ్రో నువ్వు చంపేస్తున్నావు బ్రో. హీరోగా దుల్లా కొట్టేసేది, డిఎస్పి గారు మొత్తం దుల్లా కొట్టేస్తుండు బ్రో. మూవీ మొత్తం ఆ సీన్, ఆ వైలెన్స్ సీన్ ఏదైతే ఉందో అబ్బాబాబాబాబా హ్యాట్స్ ఆఫ్ అన్న డిఎస్పి అన్న నీకు. అందరూ మందు దాగి కొడితే, మన తమన్ బాలే బ్రాండ్ దాగి కొడితే మనోడు నాటు సారా దాగి కొట్టినట్టుంది. ఆ మ్యూజిక్ ఏంటి బ్రో. నువ్వు పుష్పకి న్యాయం చేసినావు అనుకున్నా, కానీ తండేల్ కి ఇంకా పెద్ద న్యాయం చేసినావు బ్రో. నువ్వు హైలైట్ బ్రో అసలుకి. సో ఖచ్చితంగా స్క్రీన్ ప్రెసెన్స్ కోసం 100 మార్క్స్ ఇచ్చేయచ్చు సినిమా. అంటే సినిమా సక్సెస్ అవుతుంది, ఎందుకంటే చిన్న బడ్జెట్ మూవీస్ లైక్ కలర్ ఫోటో కూడా హిట్ అవుతుంది, జనం ఆదరిస్తారు. అలాగే కోట్లు పెట్టిన గేమ్ చేంజర్ కూడా యావరేజ్ గా నిలిచింది. అలాగే ఇప్పుడు పుష్ప ఉంది, ఫస్ట్ నెగిటివ్ టాక్ తెచ్చారు, గేమ్ చేంజర్ కి నెగిటివ్ టాక్ తెచ్చారు, బట్ కంటెంట్ అంతా హిట్ అవుతుంది. పుష్ప సూపర్ హిట్ అయింది, గేమ్ చేంజర్ లో కంటెంట్ కొంచెం తగ్గింది కాబట్టి అది అబౌవ్ యావరేజ్ బిలో యావరేజ్ గా నిలిచింది. తాండేల్ మూవీ నాగ చైతన్య గారికి మంచి హిట్ గా నిలుస్తుంది, ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది, అలాగే యాక్టింగ్, సాంగ్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ పాకిస్తాన్ ఇండియా మధ్యన కొంచెం సెన్సిటివ్ సీన్స్ ని డైరెక్టర్ గారు తీయడం చాలా సక్సెస్ అని చెప్పొచ్చు. ఆయన అందులో సక్సెస్ అయ్యారు, ఎందుకంటే సెన్సిటివ్ మ్యాటర్స్ హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్ గారు 100% సక్సెస్ అయ్యారు. చాలా బాగుంది. ప్రతి సీన్ ఎలివేషన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది బాగా సక్సెస్ అయింది. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఆల్రెడీ ప్రూవెన్ డైరెక్టర్, ఆయన ఏమి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కాదు. పుష్ప ఎంత రేంజ్ హిట్ అయిందో ఫస్ట్ పార్ట్ ఊవంటవా సాంగ్ నార్త్ ని కూడా ఊపేసింది. అలాంటిది హైలైట్స్ సాంగ్ తెలుగు ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. నాకు మెయిన్ థియేటర్ కి రావడానికి నచ్చిన సాంగ్ అది. సినిమా ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. 5 కి 4 ఇవ్వచ్చు బ్రో. సినిమా సూపర్ హిట్, నాగ చైతన్య కెరియర్ లో బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ తోటి దాంతో లేపింది సినిమా. అంటే సినిమా ఎంత చెప్పినా తక్కువనే. లవ్ లో ఉన్న ఆ ఫీలింగ్ చెల్లిపోతుంది. సినిమా సూపర్. రేటింగ్ వచ్చి 5 కి 5 ఇస్తా. ఒకటే చెప్తున్నా, లవ్ చేసిన అందరికి ఒక నిక్ నేమ్ ఉంటుంది, ఇంట్లో ఒక బుచ్చమ్మ ఉంటుంది, ప్రతి ఒక్క లవర్స్ ఒక నేమ్ ఉంటుంది. అది మర్చిపోకండి. అలా మర్చిపోయారనుకో, లవ్ అనేది దానికి అర్థం ఉండదు. మనం ఎప్పుడు లవ్ చేసినా కరెక్ట్ ఉండాలి, నిజాయితీగా ఉండాలి, మీ లవ్ సక్సెస్ ఉండాలి అని నేను ముందుగా కోరుకుంటున్నా. ఎవరు లవ్ చేసినా కూడా సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్. హాయ్ అండి. హాయ్ మేడం. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉందంటారు మేడం, సినిమా చూసిన తర్వాత ఎంత చెప్పినా తక్కువనే, అంత బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మంచిగా ఉంది సినిమా, కొత్త సినిమా, ఒక డిఫరెంట్ సినిమా. సాయి పల్లవి నాగ చైతన్య కాంబినేషన్ ఎలా అనిపించింది మీకు? ఇది సెకండ్ మూవీ కదా. అంటే ఫస్ట్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది, ఇది ఒక సెకండ్ సినిమా కూడా వాళ్ళకి సెన్సేషనల్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు రాబోయే సినిమా, మూడో సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే 2 సినిమా హిట్ కొట్టిరు వాళ్ళు. అంటే హిట్ అని మామూలు మాట కాదు, ఆ కథ తగ్గట్టు దొరకాలని కూడా అది లక్ ఉండాలి, మళ్ళీ సక్సెస్ కావాలన్నా కూడా వాళ్ళ అదృష్టం అని చెప్పొచ్చు. 2వ సినిమా కూడా సక్సెస్ కొట్టిరు వాళ్ళు. ఇద్దరు
ఇద్దరు డాన్స్ ఎలా ఉంది? ఇద్దరు సినిమా చాలా బాగుంది. అంటే సాయి పల్లవి కూడా డాన్సర్ ఆల్రెడీ. అతను ఆమె పక్కకు డాన్స్ చేయడం అంటే నాగచైతన్య చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే చెప్పండి, నాగచైతన్య కంటే సాయి పల్లవి డాన్సర్, ఆమె మంచి డాన్సర్ ఆమె. కానీ అతను కూడా పోటీ పడి డాన్స్ చేసి ప్రూవ్ చేసుకున్నాడు నాగచైతన్య గారు. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ ప్రతి సాంగ్ మనం ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ పాట ఉంటది శివుని దగ్గర పాట, అదొక మనకు ఒక శివరాత్రి రాకముందుగా ఒక శివుని పాట చూపిస్తారు. ఆడ నాకు ఫీలింగ్ కలిగింది. మన శివరాత్రి ఇప్పుడు వచ్చే శివరాత్రి ఉంది, మహాశివరాత్రి, ముందుగా మనకు పండుగ వచ్చినట్టు ఒక ఫీలింగ్ కలిగింది. ఒక సాంగ్ మీద డాన్స్ చేస్తే అంత బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ కి ఒక పెద్ద మూవీ. అక్కినేని ఫ్యాన్స్ అని కాదు, ఒక మెగాస్టార్ ఫ్యాన్స్ కి, ఒక రామ్ చరణ్ ఫ్యాన్స్, మన రవితేజ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమానే ఈ సినిమా. నాగచైతన్య సినిమా ఒక లవ్ స్టోరీ, అంత బాగుంది. సెన్సేషన్ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. వాడి కుడి మిసం మీద నిమ్మ, వాడి గుండెల ఎత్తులు మెరియా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. వాడి ఎడం మిసం మీద దానిమ్మ, వాడి ఛాతీని హత్తుకుపోగా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. బిజీ కాలుగా మధ్యన టన్ 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 టన్. వాడి కళ్ళే కాటుక నలుపుల్, వాడు చూపే చూస్తే చురకత్తుల్, వాడు నెత్తిన నల్లని జులపాల్, అవి తాకితే సిల్కు దారాల్. వాడి నోట్లో వాడి నవ్వుల కృష్ణయ్య సరసాల్, వాడు నవ్వుతే వస్తాయి వేవిల్, వాడి నోట్లో తెల్లని దంతాల్, తెరిస్తే ముత్యాల మెరుపుల్. కంటితో కుడి కంటితో కొడితే కన్యల్, అయ్యను నిండు చూలాల్. పంటితో ముని పంటితో కొరికితే పెదవుల్, శ్రీమంతం జరుగును స్త్రీలక్. వీరా 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 వీరా, గ్రీకు వీరుడి పుత్రుడి వాడా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. వాడి కుడి మిసం మీద నిమ్మ, వాడి గుండెల ఎత్తులు మెరియా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. వాడి ఎడం మిసం మీద దానిమ్మ, వాడి ఛాతిని హత్తుకుపోగా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే అక్కినేని చైతన్య. రంగేలేని నా పెదవుల్, వాడు ఎర్రగా కందెను వాడు పెడితే ముద్దుల్, వాడి మౌనం చాటు మాటల్, నా గుండెల రేగని గుడి గంటల్. వాడు తీరికలేని చైతన్య, వాడి దగ్గరికొస్తే దినమ్మ, నా గుండెల మోగని గుడి గంటల్. వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. వీరా వీరా వీరా, వాడే ధూళిపాల మొగుడమ్మ, ఇక్కడ మిస్ అయిపోయింది. వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. వాడి కన్నులు ఎన్నెలు కురియా, వాడి పలుకుల పదని సమొగేనమ్మా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే అక్కినేని చైతన్య. వాడి ఆరు పలకల దేహం మెరియా, కలుగును మోహం వాడోళ్ళ తనువుల్లోనా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే నాగ చైతన్య. అడంటన్ వాడి కుడి మిసం మీద నిమ్మ, వాడి గుండెల ఎత్తులు మెరియా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే అక్కినేని చైతన్య. వాడి ఎడం మిసం మీద దానిమ్మ, వాడి ఛాతిని హత్తుకుపోగా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేరే అక్కినేని చైతన్య. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మాయిలు మాత్రమే అందగత్తెలు కాదు, అమ్మాయిలు మాత్రమే సారంగతరులు కాదు, అబ్బాయిలలో కూడా అందగత్తెలు ఉన్నారని, అందగాళ్ళు ఉన్నారని, వాళ్ళ కోసం నేను రాసుకున్న పాట. అది నాగ చైతన్యకి సూట్ అయింది, నాగ చైతన్య మీద రాసేసుకున్నాను అనమాట. సో టోటల్ గా తండేల్ సినిమాతో దడేలు అనిపించడు చాలా బాగుంది. రే రోడ్ సైడ్ రోమియోలో ఎందుకో 14వ తారీఖు నాడు దాకా వెయిట్ చేస్తారు, ఫిబ్రవరి 14 వచ్చేదాకా. లిప్పులు కిసులు పార్కులు హక్కుల వచ్చి చూడండి. ఇక్కడ ఫిబ్రవరి 7వ తారీఖు నాడు నిజమైన ప్రేమికుల స్టోరీ అంటే ఏందో చూపించాడు, రియల్ లవ్ స్టోరీ అంటే ఏందో చూపించాడు. రియల్ లవ్ స్టోరీతో లవ్ స్టోరీ సినిమా 2021లో వచ్చి ఎంత హ్యాపీనెస్ ఇచ్చాడు, ఇప్పుడు రియల్ లవ్ స్టోరీతో వచ్చి చాలా ఆనందాన్ని ఇచ్చాడు. ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి రియల్ స్టోరీ లవ్ స్టోరీగా రావాలి, ఆ సినిమాతో వీళ్ళు హ్యాట్రిక్ కొట్టాలి అని నేను కోరుకుంటున్నాను. అక్కినేని అభిమానులకు నవ యువ సామ్రాట్ నాగ చైతన్య ఇచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ తండేల్ సినిమా దడేలు అనేది సూపర్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీ పవర్ స్టార్ సెల్యూట్ తల్లి నాగ చైతన్య. ఒక స్టెప్ పైకి ఎక్కినావు నాన్న, అన్న కొడుకు నువ్వు ఏమనుకున్నా సరే సూపర్ గా ఇచ్చినావు. ఇద్దరు నాకుంది, ట్రోల్స్ పట్టించుకోకు, ట్రోలర్స్ పట్టించుకోకు. Trollers, get ready to face Akkineni family. You have guts. Thank you.